GN9 న్యూస్ తెలుగు. సర్పంచ్ నన్ను చూడకుండా పంచాయతీ సెక్రటరీ నేతృత్వంలో కనీసం నా బాధ్యతలు నిర్వహిస్తుంటే ప్రలోభాలకు గురి చేస్తున్నారని కోడేరు మండలం ఇప్పేరు గ్రామ సర్పంచ్ హరిజన ఓబులేసు మీడియాతో వాపోయారు. ఈ సందర్భంగా అనంతపురం ప్రెస్ క్లబ్ నందు ఆయన మీడియా సమావేశం నిర్వహించి గ్రామంలో రోడ్ల మరమ్మతులకు మట్టి తోలుతుంటే పోలీసులు మట్టి కోరుతున్న దౌర్భాగ్యానికి హేళన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గ్రామంలో ప్రజల అవసరాల దృష్ట్యా పాటుపడుతుంటే సహకరించాల్సింది పోయి ఆటంకాలు సృష్టించడం ఏమైనా చర్య అంటూ ఆయన పేర్కొన్నారు. గౌరవనీయులైన పత్రికలకు అనంతపురం జిల్లా కోడేరు మండలం ఇప్పేరు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఓబులేసు గారు. నేను ఇది రెండోసారి ఇది మా గ్రామంలో కొన్ని ఏళ్ళ బట్టి సైడ్ కాలు ఊళ్ళో నీళ్ళన్నీ ఇసుకాయలు నీళ్ళు ఊళ్ళో పోతుంటే దానికి రైతులంతా రోగాలు వస్తున్నాయి, ఇప్పుడు బావులు వస్తున్నాయి. దయచేసి సర్పంచ్ గారు మట్టి తోలండి దానికని చెప్పి వాళ్ళు చెప్పినారు. సరే అని మన పంచాయతీ సెక్రటరీ తోలుకొని పోయి వాటికి పోయి చూసినా అయ్యమ్మా అట్లయితే పోలీసులు ఫోన్ చేసింది. వాళ్ళు కూడా వచ్చేసినారు, పోలీసులు కూడా వచ్చి తోలండి ఇప్పుడు మేము ఉండమన్నారు. సార్ మంచులు తోలేదు కదా, ఇది మట్టి తోలాలి కదా, పొక్కులేం లేదు, టాటలు కావాలా తోలేదానికి 2 రోజులు టైం అయితే సరేలే. మళ్ళీ 3వ రోజు తోలిచ్చినాం. ఆ 3వ రోజు బండి పొక్కులేని తెచ్చి టాటలు పెట్టి 2 టాటలు పెట్టి తోలుతుంటే ఈ స్కూల్లో టీచర్లు నాకు జాండగిరెల్లా ఆకాశ 15 దయచేసి 4 ట్రిప్లు ఇచ్చినాను, 2 ట్రిప్లు అనిపించినాను. అది ఏమో గ్రామంలో తోలి చాలా ఉంది. అది ఒక ఊరే ఇంకా ఇద్దరు మాత్రమే తోలుతాను మొదలు పెట్టిండేది. ఆయన ఏం సార్ వచ్చి అదే పోలీసులే ఏం పోతే ఏం పాడితే సార్ ఏం లేదు, డబ్బులు ఏం లేవు, కూలి గురించి తాగి దయచేసి పోటీ నేను మన్న తోలుతానని చెప్పినాను. అదే పోలీసులతో మళ్ళీ 3వ రోజు వచ్చి అదే పోలీసులతో దాన్ని చేసి పట్టుకుని లోపలికి వేపించి మీ పైన ఆటో వీటి కట్టా వీళ్ళకి లక్ష కట్టా వీళ్ళు కట్టాము మొత్తం సంబంధం లేదు సార్. నేను పోతే లాస్ట్కి సార్ దయచేసి సర్పంచులు గ్రామంలో దోమలు పడుతున్నాయి, పిల్లలు రోగాలు పైన మట్టి దోస్తానంటే గెటప్ బయట పోవడప్ప బయట పోవడం పూక అంటాడు. అవి మళ్ళా ఏసాయి ఇచ్చి ఏసాయి మడి బట్టి పెట్టుకుంటాడు. మీరు ఎంతో సార్ మీరు 2వసారి సర్పంచ్ని పర్మిషన్ తీసుకొని పర్మిషన్ లేదు అంటే మొక్కలేని పెట్టావా చేసేస్తా ఉంటాడు. మనుషులు సరి చేయాలి, మనుషులు తరపుడు సార్ వచ్చేకి దాదాపు 60-70 సంవత్సరాలు నాకు దయచేసి కొంత అవకాశం ఇవ్వండి. ఇట్లా చేస్తే కాదంటే లేదు, మనుషులతో చేసి లేదు పబ్లిక్లు పొక్కలేని పెట్టి ఆ పొక్కలేని ఆడ పెట్టావా చీజ్ చేసే పాడుతూ ఉంటాడు ఆయన. ఇంత దాదాపు 70 సంవత్సరాలు ఒక ఎస్ఎన్జీలో పోలీసులు చదువుల మానవాళ్ళు జయపాలరెడ్డిను సత్యనారాయణ సారు బాగా చెప్తుంటారు పనుల వాళ్ళు కూడా. అసలు సర్పంచ్ అంటే అడుగుతుంటే గెట్అవుట్ అయిన మార్గం మార్గం అని ఇట్లా ఎత్తి మాట్లాడతాడు ఆయన. మరి మార్గం బయటికి పోయినప్పుడు చూసి నాకు ఏం మళ్ళీ పడతాయి. ఈయన వచ్చి జమీదారు వచ్చి ఫోన్ నడబట్టి బెడ్ బిడ్డ వేసినాడు. గ్రామ ప్రజలకు చెప్తున్నా కుడర్ సిఐ రాజు సార్. ఆయనకి మాకు వచ్చినటువంటి ఒక పులి అయిపోయినట్లయితే మాకు ప్రతి ఒక్కరూ బాధపడతారు, రైతులంతా ప్రజలే భయపడుతున్నారు. ఎస్సీ పోయే కదకి